భారతదేశ రాజకీయ చరిత్రలో అలనాటి ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆవిడ విధించినటువంటి ఎమర్జెన్సీకి ఈరోజుకి 51 ఏళ్ళు. ఈ ఎమర్జెన్సీ అసలు ప్రాధాన్యత ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నిజంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎమర్జెన్సీ అనేది ఒక చీకటి అధ్యాయం లాంటిది. ఆ చీకటి అధ్యాయానికి ఈ రోజుకి 51 సంవత్సరాలు. ఏంటి సార్ ఆ చీకటి అధ్యాయం గురించి మీరేం చెప్తారు? అంటే గడిచిన చరిత్రలో మన అప్పటి నాయకులు, పూర్వతరం నాయకులు ఏం చేశారు, వాటి ప్రభావం ఎంత పడింది భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద మొత్తం, దాని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి అన్నది మనం విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయింది ఎమర్జెన్సీ, అంతకుముందు కూడా ఎమర్జెన్సీలు జరిగినాయి. అంతకుముందు కూడా చైనా యుద్ధంలో ఎమర్జెన్సీ విధించారు, పాకిస్తాన్ యుద్ధంతో జరిగినప్పుడు కూడా ఎమర్జెన్సీ విధించారు. కానీ ఆ ఎమర్జెన్సీకి ఎవరికి గుర్తులేవు. 1975లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీ తర్వాత ఏం జరిగిన పరిస్థితులు అన్నది, అంటే ఈ రోజున అసలు ఎమర్జెన్సీ పేరుతో దేశంలో ఏం జరిగిందంటారు? ఏం లేదు సార్. యాక్చువల్గా ఏం జరిగిందంటే 1971లో ఆమె ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు రాయ్బరేలీ స్థానం నుంచి. అయితే ఆవిడ ఎన్నిక చెల్లదు అంటూ ఆవిడ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి రాజనారాయణ గారు కేసు వేశాడు. అది 75లో తీర్పు వచ్చింది. ఏం తీర్పు వచ్చింది? మీరు ప్రధానమంత్రిగా కొనసాగండి కానీ ఎంపీగా మాత్రం మీకు ఓటింగ్లో పాల్గొనే హక్కు కూడా ఉండదు అనేటువంటి తీర్పు వచ్చింది. అప్పుడు ఫక్రుద్దీన్ అలీ గారు రాష్ట్రపతి. ఈ 71, 75 మధ్యకాలంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల వలన దేశంలో కొంచెం అలజడులు ఉన్నాయి. అనేక రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లో చాలా ఉవ్వెత్తున లేసినాయి. ఆవిడ ఏదో గరీబీ హఠావో అని అప్పట్లో ఉద్యమం చేసింది, కానీ మధ్యలో వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ద్రవిడ రాష్ట్రాల్లో కూడా గట్టినటువంటి ఉద్యమాలు వచ్చినాయి. దాంతో దేశంలో ఉన్న పరిస్థితుల్ని డైవర్ట్ చేయడానికి ఆవిడకి దీన్ని అడ్డం పెట్టుకుంది ఆమె. సరిగ్గా ఈరోజు జూన్ 25 నాడు, 1975 జూన్ 25 నాడు ఆమె అత్యవసర పరిస్థితి విధించిందని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈరోజు అర్ధరాత్రి మాట. అక్కడి నుంచి 21 నెలలో 77 జూన్ 21 వరకు ఈ ఎమర్జెన్సీ నడిచింది. ఈ ఎమర్జెన్సీ పేరుతో దేశంలో నిజంగా అసలు సృష్టించారు. అల్లకల్లోలం అంటే ఎలా అయిపోయిందంటే, మానవ హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు ప్రజలకి లేవు. అవును. పత్రికా స్వేచ్ఛ లేదు. పత్రికలు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే జర్నలిస్టులు ఎటువంటి వాళ్ళని తీసుకెళ్లి లోపల వేయాలి. అప్పుడు సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది, సరే ప్రాథమిక హక్కులు లేవే, కనీసం జీవించే హక్కు అయినా ఉందా అని అడిగింది. అంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి అప్పట్లో. అప్పుడు ఆ ఉద్యమంలోంచి లేచి వచ్చినటువంటి అనేక రకమైన అప్పట్లో ఉన్నటువంటి యువతరం రాజకీయాల్లోకి వచ్చారు. బీహార్ నుంచి జయప్రకాష్ నారాయణ గారు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, వాళ్ళంతా కూడా అప్పట్లో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా బయటకు వచ్చి ప్రజల తరఫున పోరాడినటువంటి వ్యక్తులు. ఎప్పుడైతే వచ్చిన ఎలక్షన్స్లో మొరార్జీ దేశాయ్ గారి హయాంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ నిలబడలేకపోయింది. 2 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. నేనేమన్నానంటే, అది ఎందుకు చీకటి అధ్యాయం పదే తలుచుకుంటాం అంటే, భారత కాంగ్రెస్ చరిత్రలో 2 చీకటి అధ్యాయాలు ఏమన్నా ఉన్నాయంటే, ఒకటి ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ గారు విధించినటువంటి ఎమర్జెన్సీ టైం ఒకటి, తర్వాత ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి సిక్ అల్లర్లు ఒకటి, ఢిల్లీలో సిక్ అల్లర్లు జరిగినాయి. ఈ 2 చీకటి అధ్యాయాలు. అసలు అప్పట్లో తలపాడు కూడా కాంగ్రెస్ పాలనలోనే జరిగినాయి. అదే అంటాను, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆ 2 చీకటి అధ్యాయాలు. ఆ తర్వాత మరి అంటే మనం గమనించవలసింది, సరే ఆవిడ నిరంకుశత్వంగా చేసింది, కానీ తర్వాత ఉద్యమాలు వచ్చినాయి, యువతరం రాజకీయాల్లోకి వచ్చి మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు 2 సంవత్సరాల్లో? ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు జంజీ యువత వస్తుంది. జంజీతో వచ్చి వాళ్ళు ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీ వారు కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అయిపోద్దా? ఎందుకు అంటారంటే, లింక్ ఎందుకు పెడుతున్నారు అంటే, అప్పట్లోనే ఒక ఎజెండా లేకుండా ఇందిరాగాంధీ గారు దిగిపోతేనే సమస్య పరిష్కారం అన్నారు. అప్పట్లో దిగిపోయింది ఆవిడ. దిగిపోయిన తర్వాత వీళ్ళకి సరైన ఎజెండా లేదు. అది మంచి నాయకులు, మొరార్జీ దేశాయ్ గారు లాంటి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ గారు మంచి అద్భుతమైన నాయకులు, కానీ సరైన ఎజెండా లేకుండా కేవలం ఇందిరాగాంధీ గారిని దింపడమే లక్ష్యంతో ముందు వచ్చిన వల్లనే 2 సంవత్సరాల కంటే ఎక్కువ నడవలేకపోయింది. ఈ రోజు కూడా జంజీ మరి వీళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేస్తాడు. రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం వద్దా? వ్యవస్థలో లోపాలు సరిపోతాయా? ఎందుకంటే యువతరం నేర్చుకోవాలండి ఏదైనా సరే. ఎందుకంటే ఈ రోజున ఆనాటి ఇందిరాగాంధీ గారి హయాంలో, అప్పటికి హయాంలో స్వాతంత్ర సమరయోధులు కొంతమంది ఉండేవారు.
పార్టీలకు అత్యంతంగా సమాజం పట్ల ప్రేమతో పోరాడే వాళ్ళు ఉండేవారు. అవును. ఇప్పుడు ఆ తరం తగ్గింది. ఇప్పుడు అంతా రాజకీయం, లబ్ధి, పదవులు, సీట్లు, ఓట్లు ఈ తరం నడుస్తుంది. అంటే ఆ తరం అప్పటి అంత నిబద్ధతగా చేసిన పోరాటాలు చేస్తేనే అద్భుతమైనటువంటి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఏర్పడిన జనతా పార్టీ 2 సంవత్సరాలు నిలబడపోయింది. అంటే అక్కడ ఒక సందేశం ఏంటంటే అక్కడ కేవలం ఏదో కుటుంబ పాలన లేకపోతే నిరంకుశత్వంతో మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పాలించడానికి అర్హతలు కాదు. భారతదేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి కంటే కూడా చాలా బలమైనది ఏదైనా ఉందంటే రాజ్యాంగం. ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా, ఎటువంటి పార్టీ వాళ్ళు, ఎటువంటి వ్యక్తులైనా కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి తప్ప రాజ్యాంగానికి మించి వ్యవస్థలను తన చేతిలో తీసుకుందామంటే కుదరదు అనేటువంటి సందేశం అప్పటి నుంచి వచ్చింది. హక్కులు అంటే హక్కుల గురించి ఇప్పుడు ఈ రోజు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు జరగట్లేదా, అటువంటి అత్యవసర పరిస్థితులు లేవా అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. కానీ అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రోజు నిరభ్యంతరంగా మనం మాట్లాడగలుగుతున్నాం. తప్పుంటే అంటే పరిధి దాటి మాట్లాడితే రాజ్యాంగం ప్రకారం శిక్ష పడుతుంది. కానీ రాజ్యాంగానికి లోబడి పరిధి ఎంతవరకైనా పోరాడినా మనకు ఏదైనా ఇబ్బంది లేదు కదా. నేనంటుంది మరి ఇటువంటి ఇప్పుడు ఈ తరం జంజీ యువత అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి. జంజీ యువత ఈరోజు దేశంలో గొప్ప రాజకీయ మార్పులు కోరుకుంటుంది. సాంప్రదాయ పార్టీలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మంచి పాలన జరగాలి, అవినీతికి వ్యతిరేకంగా ఉండాలి, ఈ వారసత్వ పార్టీలకి వీటికి వ్యతిరేకంగా అద్భుతమైన పాలన కావాలని కోరుకుంటున్నారు. మనం ఇంకా జనజీవిత ఆలోచిస్తున్నాం. కానీ జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా గురించి ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు దేశంలో. నేనంటుంది ఎవరైనా సరే ఏ తరమైనా కూడా ఏం ఆలోచిస్తారంటే వ్యవస్థలు బాగుండాలనుకుంటారు. వ్యవస్థలు బాగుంటామంటే అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఎవరు కుటుంబం అభివృద్ధి కావచ్చు, లేదా చుట్టూ ఉన్న పరిసరాల ప్రాంత అభివృద్ధి కావచ్చు. సార్ ఇప్పుడు నేను డబ్బు ఉంటుంది సార్, డబ్బు ఎంత కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి అంబానీ కూడా అతను ఎంత పెద్ద ప్యాలెస్ 4,000 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవచ్చు. కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మురికిగా ఉండి ఆ మురికి ప్రాంతాల నుంచి ఏదో దోమ వచ్చి ఆయన కూడా కుట్టిందానికి ఈయనకి వస్తుంది డెంగ్యూ. అంటే ఎవరో ఒకరి గురించి అనకండి. అంటే వ్యవస్థ మొత్తం మారాలి. మన బిడ్డలు బయటికి వెళ్ళారంటే స్వేచ్ఛగా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితులు రావాలి. ప్రభుత్వంలో ఉన్న లోపాలను చక్కగా ఎదురుపెట్టి చూపించేటువంటి ఆ గొంతులకి స్వేచ్ఛ కావాలి. అటువంటిది లేనప్పుడు కేవలం పై పోతలుగానే పోరాటాలు చేస్తే ఫలితాలు రావు. ఎవరో రాజీనామా చేస్తే దిగిపోతేనో, లేకపోతే ఎవరో వేరే విధంగా వెళ్తారు, అది కాదు సమస్యలకి పరిష్కారం. సమస్యలకి పరిష్కారం వ్యవస్థలో లోపాలు సరిచేయాలి. ఏంటంటే గతంలో జరిగినటువంటి ఇటువంటి ఎమర్జెన్సీ కాలం కావచ్చు, గతంలో అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి భారతదేశంలో. వివిధ రాష్ట్రాల్లో వివిధ పరిస్థితులు బట్టి అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ తరం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆనాటి తరం చేసింది ఏంటి? ఆనాటి తరం చేసిన పొరపాట్లు ఏంటి? ఆ పొరపాట్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? అంతే తప్ప ఒక ప్రేరేపితంగా ఒక రాజకీయ పార్టీలు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఆలోచించే విధంగా ఆలోచించి పోరాటాలు చేస్తే ఆ పోరాటాలకి ఫలితాలు ఉండవు. ఫలితాలు ఉన్నా ఇటువంటి ఫలితాలు ఉంటే తూతూ మాత్రంగా అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి చూసారా, అలా ఉంటాయి తప్ప శాశ్వతంగా వ్యవస్థలో లోపాలు సరిచేసేటువంటి పోరాటాలు జరగవు. నేను అంటుంది ఏదైనా సరే ఇప్పటికి అప్పట్లో ఎమర్జెన్సీ తరాన్ని సమర్థించిన కూడా ఉన్నారు తెలుసా మీకు. అప్పట్లో వామపక్ష పార్టీలు అప్పటికే సిపిఐ విడిపోయినాయి. సిపిఐ పార్టీ సమర్థించింది ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీని. అప్పటి వరకు భారతదేశంలో 2 పార్టీలు ఆవిడ స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి ఎమర్జెన్సీని అసలు ఏ పార్టీలైనా ఎందుకు స్వాగతిస్తాయి? అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి సిపిఐ సమర్థించింది. ఆ తర్వాత సిపిఐ జాతీయ కమిటీ తన క్షమాపణ చెప్పింది భారత జాతికి. ఆ రోజున పొరపాటుగా నిర్ణయం తీసుకున్నాం ఇందిరాగాంధీ గారి తీసుకున్నటువంటి ఎమర్జెన్సీకి అని క్షమాపణ చెప్పింది. ఎందుకంటే సార్ కృష్ణ గారు, భారతదేశంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ 4 దశాబ్దాలు 2 పార్టీలు, అయితే కాంగ్రెస్ అయితే కమ్యూనిస్టు, ఇంకా వేరే పార్టీలు లేవు, ప్రాంతీయ పార్టీలు ఇన్ని లేవు. ఆ తర్వాత ద్రవిడ పార్టీలు వచ్చిన తర్వాత వచ్చినాయి అనుకోండి. అంటే ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందంటే దాదాపు 1,10,000 మంది అధికారికంగా 1,10,000 మందిని జైలు పడేశారు అప్పట్లో ఎమర్జెన్సీ కాలంలో. తర్వాత ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గారు ఒక షాడో పిఎం కింద అప్పట్లో కుటుంబ నియంత్రణ గురించి వ్యాసెక్టమీ బలవంతంగా తీసుకెళ్లి వ్యాసెక్టమీ చేంజ్ చేశారు. ఒకటి కాదు, మీడియా ప్రతినిధులు ఎవరన్నా సరే, ఎంత పెద్ద పేపర్ ఉన్న వాళ్ళైనా సరే, మీడియా ప్రతినిధులు ఒక వార్త ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రాస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ కూడా చెప్పలేదు. అంటే ప్రాథమిక హక్కు లేవు, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు. ఇష్టం ఉన్నా లేకపోతే తీసుకెళ్లి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించడం ఏంటంటే అటువంటి ఒక విధమైన నిర్బంధ పాలన అది. ఆ నిర్బంధ పాలన నుంచి స్వేచ్ఛవాయువులు పీల్చుకున్న మాటే. కానీ నేంటంది ఒకటే అండి, ఇవన్నీ బట్టి ఏంటంటే మనకు ఒక ఎజెండా కావాలి. ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావడమో లేకపోతే వేరే పార్టీల మీద విమర్శలు చేయడమో అది ఎజెండా కాకూడదు.
ప్రజల భవిష్యత్తు ఏ విధంగా బాగుండాలి, దేశ భవిష్యత్తు ఏ విధంగా బాగుండాలి అన్నది ఎజెండా కావాలి. కానీ వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థంతో ప్రయాణం చేస్తే ఉక్కు మహిళని పేరు కాల్చినటువంటి ఇందిరాగాంధీ కూడా ఒక మసి రాసుకోవాల్సి వచ్చింది. అంతే కదా, ఆవిడ చరిత్రలో ఆవిడకి ఎన్నో మంచి విజయాలు ఉన్నాయి, లేక కాదు, ఉక్కు మహిళగా పేరుంది. కానీ ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ మచ్చలా ఉండిపోయింది, చెరుపుకోలేని మచ్చ. ఏంటంటే ఇప్పటికైనా ఈ తరం కావచ్చు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కావచ్చు, యువత కావచ్చు, ఆలోచించవలసింది ఏంటంటే వ్యవస్థల్లో లోపాల మీద పోరాడాలి. ఆ పోరాటం చేసేటువంటి విధానాలు కూడా మార్పు ఉండాలి. మీకు ఉదాహరణగా చెప్తున్నా, అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్లో 2వ సభలను ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పటి వరకు మనకు రాజ్యాంగం లేదు, మనం ఎవరైతే బ్రిటిష్ వాళ్ళతో పోరాడాం కాబట్టి మనం రాస్తా రోకోలు, రైలు రోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు అటువంటి పోరాట విధానాలు చేసాం. కానీ ఇప్పుడు పోరాట విధానం మారాలి, రాజ్యాంగం వచ్చింది. మన పోరాటాలు కూడా రాజ్యాంగాన్ని లోబడే పోరాటాలు చేయాలి తప్ప రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే అది ఇంకో రకమైనటువంటి సందేశం వెళ్తుందని చెప్పాడు. అంటే అది అంబేద్కర్ 3 వార్నింగ్స్ అంటారు. అంబేద్కర్ 3 వార్నింగ్స్లో ఫస్ట్ వార్నింగ్ అది. ఆయన చెప్పిన దాంట్లో 2వ వార్నింగ్ కూడా చెప్పాడు, వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తి పూజలు చేయకూడదు. నాయకుడిని ఎంత గొప్ప నాయకుడైనా ఆరాధించు, అనుసరించు, అంతే తప్ప వ్యక్తి పూజ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే వ్యక్తి స్వామ్యం పెరుగుద్ది, నిరంకుశత్వం వస్తుంది అని ఏ పార్టీలకైనా హెచ్చరిక అది. ఏ పార్టీలకైనా హెచ్చరిక. అంటే ఆనాటి నాయకులు చేసుకున్నటువంటి నిర్ణయాల్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మంచి చేస్తే ఆ మంచిని కొనసాగించాలి, చేయాలి. చెడు జరిగితే చెడులోంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అదే ఈనాటి యువత నేర్చుకోవాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.